నా వీడియో కనపడుతుందా? కనపడుతుంది సరే సరే. చిన్న ప్రార్థన చేసుకొని కొన్ని మాటలను మనం ధ్యానించుకుందాం. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, యేసు నాయన, నీ బంగారు పాదాలకు లేని స్తుతులు. అవును తండ్రి, నీ పరిశుద్ధ పర్వతము మీద మమ్మలను నివసింప చేస్తానంటున్నాం. మేము చాలా మంది తెలియక మేం పైకి పోయి అక్కడెక్కడో శాశ్వత నివాసం అనే భ్రమలో బ్రతికాం. చక్కని మాటలు, ఆదరణకరమైన ఈ కమ్మని మాటలను బట్టి నీకు ఎనలేని స్తుతులు, స్తోత్రాలు తెలుపుతూ ఉన్నాను. కొవ్విన విందులను కూడా మాకు రుచి చూపిస్తూ ఉన్నాం. నాయనా, నీ సన్నిధి కాంతిని మా మీద ప్రసరింపచేసి నీ రాకడకు మమ్మలను సిద్ధపరుస్తున్నావని ఎరిగి స్తుతిస్తూ ఉన్నాను. నన్ను నీ సిలువ చాటున మరుగు చేసుకుని నోటిని బోరగా చేసి నీవే మాట్లాడయ్యా. నువ్వు మాట్లాడితే మేము బ్రతుకుతాం. నీవు మాట్లాడనిది మేము బ్రతకజాలం. అవును తండ్రి, మనుష్యుడు రొట్టె వలన కాదు, నీ నోటి మాట వలనే జీవిస్తాడంటున్నాం. వినగలిగిన చెవులు, గ్రహించు మనస్సుని మాకు అనుగ్రహించి నిరాకడకు మమ్మల్ని ఆయత్తపరచుమని మా ప్రభువైన యేసు క్రీస్తు నామమందు కృతజ్ఞతలతో ఈ విజ్ఞాపనను ప్రార్థన సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. చక్కని మాటలను మనము ధ్యానిస్తూ వచ్చాం. ప్రియ దైవజనమా, ఎంత చక్కగా ఉన్నాయి ఆ మాటలు. ఇన్నాళ్ళు మనం ఎక్కడికి పోతాం అనుకున్నాము? ఆకాశానికి వెళ్తామని మన గ్రూపులో చాలా మంది మొట్ట చెప్పారు. అందుకనే నేను అలా వెళ్ళము, అది కేవలము కొంత సమయమే, కొంతకాలమే. ఆ తరువాత దేవుడు నీ కోసము, నా కోసము ఏర్పాటు చేయబోయే అపారమైన కృప లోకంలోనే ఉంది. ప్రియ దైవజనమా, ఆ అంశాన్ని మనము గత కొన్ని వారాలుగా ధ్యానిస్తూ వచ్చాము. దైవజనులు కొన్ని మాటలను పంచుకున్నారు. మీకు మరలా కొన్ని చెబుతూ నేను కొనసాగిస్తాను. 7 ఏండ్ల మహాశ్రమ లోకానికి ఏర్పాటు చేసి నిన్ను నన్ను పరదైస్సులోనికి తీసుకొని వెళుతున్నాడు. ఆ పరదైస్సు అనేది ఒకప్పుడు పాతాళములోని ఏర్పాటు చేశాడు. పాపం అనేది చేసిన తరువాత చాలా జాగ్రత్తగా గమనించండి. ఈ పరదైస్సుని పాతాళమందు ఉంచినట్లు మనము చూస్తున్నాము. దానికి అబ్రహాము రొమ్ము అని పిలుస్తున్నాడు. లూకా 16వ అధ్యాయము 9 నుండి మీరు తర్వాత చదువుకోండి. ధనవంతుడు లాజరును చూపినప్పుడు దీనికి మరొక పేరు ఏదేను అని కూడా నామకరణం చేశాడు. ఆత్మల లోకమది, మహిమా పురుషుల లోకమది. దేవుడు నరుని చేసినప్పుడు ఆదాము, హవ్వ అని పేరు పెట్టాడు. కానీ అక్కడ మేల్ ఫీమేల్, ఎఫ్ఈ, ఫీ అంటే ఏమిటో తెలుసా? సాటి. సాటి. ఆ మర్మము మరొక సమయమందు మనము జ్ఞాపకం చేద్దాం. ప్రియ దైవజనమా,
ఈ సృష్టిని చేసినప్పుడు ఆయన సృష్టి జరిగిన నాడే తన యొక్క విధిని, ఆలోచనను, సమస్తమును ఏర్పాటు చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. 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 ఇప్పుడు చూడండి, 7 ఏండ్ల శ్రమ తరువాత భయంకరమైన ఆ శ్రమ లోకానికి ఇచ్చాక ఆయన ఎక్కడికి వస్తాడట? భూమి మీదకి వస్తాడు. సీయోను కొండ దగ్గరికి వస్తాడు. అడుగు ఎవరు పెడతాడు. చక్కని మాట పలికారు, మధ్యాకాశము అని. ఎక్కడైనా ఈ మాట విన్నట్లయితే వాళ్ళను పక్కకి పిలుచుకొని మీరు ఇక మీదట బైబిల్లో ఎక్కడ కూడా మధ్యాకాశము అనే పేరు అసలు లేదు. కానీ ఎందుకు ఉపయోగిస్తున్నారో తెలియదు. ఏమి లేదు, మధ్యాకాశం లేదు. ఆకాశ మధ్యము అని రాయబడి ఉంది. అది 7వ బోర ఊదినప్పుడు జరుగుది. ఆకాశ మధ్యము అన్నప్పుడు ఈ ఆకాశ మండలమునకు మధ్యలో అని భావము కూడా వస్తుంది. మధ్యాకాశం అన్నప్పుడు ఎన్ని ఆకాశాలున్నవో అందులో మధ్యది. వ్యత్యాసాన్ని గమనించారా? హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఆయన ఎక్కడికి వస్తాడు? ఆకాశం మధ్య. ఆకాశ మండలంలో మధ్యలో 7 ఏండ్ల శ్రమ జరిగిన తర్వాత ఆకాశంలో ఆయన ఒలీవల కొండ మీద. ఒలీవల కొండ మీద పాదం మోపుతాడు. ఈ ఒలీవల కొండ అంటే ఎక్కడో అనకండి, సీయోను కొండ. అంతా సియోను పర్వతమే. అందులో ఒక భాగము ఒలీవల కొండ. ఈ ఒలీవల కొండకు కలిగిన పేర్లు తెలుసా? షిలోహు, హెబ్రోను, అక్కడే ఉన్న గొల్గతా కపాల స్థలము, శ్మశాన భూమి. ఒకటిగా దాని పేర్లు 7 ఉన్నాయి. ఆ ఒలీవల కొండ మీద ఆయన తన పాదములుంచుతాడని జకర్య 14:4-5 వచనాలు చూడండి. ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పు తట్టునున్న ఒలీవ కొండ మీద ఆయన పాదములుంచగా, ఒలీవల కొండ మీద ఆయన పాదములుంచగా. ఎందుకు ఉంచాలి? ఎప్పుడైనా ఆలోచన చేశారా? ఇదంతా కలిపితే సియోను పర్వతం. ఈ సియోను పర్వతము మొత్తం ఇలా ఉంటే అక్కడ ఒలీవల కొండ ఉన్నది. అది ఎక్కడుందో తెలుసా మీకు? గాజా. ఊరకన్నే ఆక్రమించట్లా. నిన్న మొన్న మొన్న చూసారా? 4 నెలల క్రితమే మనము దీని గురించి గమనించాం. నిన్నాడు మేము బలిచ్చింది అది వెంట్రుకలు 2 ఇదని కాదే, పాప పరిహార బలి అని స్పష్టపరిచాడు నిన్న. ఎంతమంది చూశారు? ఇజ్రాయేలు 365 న్యూస్లో స్పష్టంగా పాప పరిహార బలి జరిగిందో అని మొత్తుకున్నాను. అది దాచబడింది కాదు, వాళ్ళు దాచారు. ఇక బలి జరిగింది. ఇక నెక్స్ట్ కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి. యెరూషలేము కట్టుబల. అది కట్టాలి అంటే ఇజ్రాయేలుకు దేవుడిచ్చినటువంటి స్వాస్థ్యము వారు పూర్తిగా స్వాధీనం చేసుకుని తీరాలి. ప్రియ దైవజనమా, అది స్వాధీనం కావాలి అంటే అక్కడ ఎవరున్నారు? షిమ్యోను, ఇస్సాకారు, జెబూలూనుకి ఇచ్చిన ఈ భూమిలో గాజీయులు అంటే
అమాలేకీయులు లేక హమాస్ వాళ్ళు. అంతేకాదే బోస్రా, లెబనోను మరియు అన్య జనాంగాలతో కలిసిన మిశ్రిత జనం. అంతేకాదే ఫిలిస్తియా లేక పాలస్తీనా ప్రజలు. వీళ్ళందరూ కూడా అరబ్బులు. ఫిలిస్తియా అంటే అరబ్బు జనాంగానికి చెందిన ప్రజలతో మమేకమై వాళ్ళు వీళ్ళుగా బెస్సిల జనం. వీళ్ళందరూ కలిసి అక్కడ ఉన్నారు. ఇప్పుడు గ్రేటర్ ఇజ్రాయేల్ మ్యాప్ రిలీజ్ అయింది, చూసారా? చూస్తామండి. హల్లెలూయా. హల్లెలూయా. ఈ భూమి మాది. వేట ప్రారంభమైంది మొన్న 7వ తారీఖు అక్టోబర్ నెలలో, ఈ సెప్టెంబర్ 7వ తారీఖున ఇస్రాయేలు పార్లమెంటు శాసనం రిలీజ్ అయింది. ఇల్లు గాలించండి, 60,000 మంది నాన్ సోల్జర్స్ తోటి ఇల్లు చెక్ చేస్తున్నారు. 60 కాస్త 1,00,000 దాటిపోయింది. ఎక్కడ హమాస్ వాళ్ళు కానీ, వాళ్ళకి సపోర్ట్ ఇచ్చు వాళ్ళు ఎక్కడ పక్క దేశాలలో ఉన్నా వాళ్ళను వదలడం లేదు. వాళ్ళ మూలాలు హౌతీలు, అలాగే హమాసీయులను ధ్వంసం చేయడం కళ్ళ ముందు. నిన్న 100 మందికి పైగా హౌతీ సభ్యులు కలిగిన ప్రాంతాలు ఖతార్లో ధ్వంసం. ఇప్పుడు ఏమైందో నిన్న సాయంత్రానికి చూసారా? ఈ ఇస్రాయేలుకు వ్యతిరేకంగా 57 అరబ్బు దేశాలు ఏకమై అరబ్బు నాటో అని పేరు పెట్టారు. నిన్న మీరు టీవీలో లేక సినిమాలో లోక సంబంధమైన సీరియళ్ళ వైపు మనస్సు పెట్టి మీరు జరుగుతున్న సంభవాలను మీరు నెమరవేయకపోతే గుర్తింపు నీలోకి రాలేదు. ప్రియ దైవజనమా, ఆ పరిశుద్ధ పట్టణము మీద నీవు చేర్చబడాలి అని దేవుడు నిన్ను కోరుతూ ఉన్నాడు. అంటున్నాడు, నీవు ఆ సభ్యులుగా మార్చబడాలి. ఆయన వాగ్దానం చేశాడు. ఒక మాట చూసి మనం ఇటు యెహెజ్కేలు 47వ అధ్యాయం ఒక్కసారి చూడండి. 21 నుండి 23 వచనాలను ఒక్కసారి చూడండి. ఇశ్రాయేలీయుల గోత్రముల ప్రకారము ఆ ఈ దేశమును మీరు పంచుకొనవలెను. ఇజ్రాయేలు గోత్రముల ప్రకారముగానే ఈ దేశమును పంచుకుంటారు. మీరు చీట్లు వేసి మీకును మీలో నివసించి పిల్లల్ని కనిన పరదేశులకును. చూడండి, ఈ పరదేశులు ఎవరు? దాన్ని ఇంగ్లీష్లో ఏం రాశారో తెలుసా? స్ట్రేంజర్ అని ఇంగ్లీష్ బైబిల్లో రాశారు. అంటే అన్యులే. అంటే ఎవరో తెలుసా? ఇశ్రాయేలులో నివసించు అన్యులా. ఎవరాళ్ళు? ఇజ్రాయేల్లో నివసించాలి. అది ఎవరాళ్ళు? అన్యులు. అరబ్బులు. ఇజ్రాయేలుగా మార్చబడిన నీవు నేనే. హల్లెలూయా. ఆ కింద ఇంకా చదవండి, మీకు అర్థమైపోద్ది. పరదేశులకును స్వాస్థ్యమును విభజించినప్పుడు ఇశ్రాయేలుల దేశమందు పుట్టిన వారిగా, ఇజ్రాయేలు దేశమందు పుట్టినవారు ఆ పరదేశులను మీరు సంబంధంగా ఒక్కసారి ఆలోచన చెయ్యి. నీ దేశమేది? నీ రాజు క్రీస్తు. ఎప్పుడైతే నీవు రక్షించబడి బాప్తిస్మము తీసుకున్నావో, ఆ రక్షణను కొనసాగిస్తూ ఉన్నావో, ఆ క్షణమందు నీకు పెట్టిన పేరు నా నామము పెట్టబడిన నా జనులు అని పెట్టేశాడు. హల్లెలూయా. ఆయన జనాంగము నేను అన్నవాళ్ళు గట్టిగా చెప్పండి. ఇప్పుడు నీవు ఇశ్రాయేలువా కాదా అంటే నీవు ఇశ్రాయేలువే.
ఆమేన్ అంటే ఆమేన్ నీకు పెట్టిన పేరు దేవుని ఇజ్రాయేల్. ఇంకా నీవు దేహములో ఉన్నావు గనక నిన్నంటున్నాడు, నీవు నా ఇస్రాయేల్. ఈ మాటని సాక్షాత్తు ప్రభువే చెప్పాడు. యోహాను సువార్త ముందు ఇది చదవండి, 22, 23 వచనాలను కూడా చదవండి. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? నేను ఆ 10 సార్లు అంటూ ఉంటా, నీదే గోత్రం. 12 మంది అపోస్తులలో నీవు ఏ కోవలో నీ బ్రతుకుంది అని ఎన్ని సార్లు అడుగుతున్నాను. ఒక్కరు చెప్పటంలా. నీ నడత, నీ ప్రయాస, నీ విశ్వాస జీవితం, నీ ప్రార్థనా జీవితం, నీ కుటుంబ జీవితము, నీ యొక్క ప్రయాణము ఏ కోవలో నడుస్తుందో అంటే ఈ కొంతమంది అట్ట కూడా ఉంటుందా ఉందా అని మోసుకొని మోసుకొని తిప్పలు పడుకుంటున్నారు. ఇక్కడ ఏం రాశాడు చూడండి. లేవి నేను మరలా అడుగుతున్నాను మిమ్మల్ని, నీవే కోవా, ఏ గోత్రం నీది? యేసుక్రీస్తు ప్రభు. ఏ గోత్రం లేదంటే ఎటుపోతా? 4 రోడ్ల మధ్యలో నిలబడతావా? 4 రోడ్ల సెంటర్లో నిలబడి ఎటుపోవాలని తొగి చూస్తుంటావా? ఎంతకాలం చూస్తావు? అంటే నీకు కోవ గ్రహించలేదు. ఇశ్రాయేలు గోత్రికులు లేదంటే నీవు తోవలో నడిచే ఉద్దేశంతో నీ ప్రయాణం సాగట్లేదు. ఏదో అట్టట్టట్ట నడుస్తుందా? అలా ఉండటానికి దైవజనమ వీల్లేదు. వీల్లేదు. నీ గమ్యానికి త్రోవ, గోత్ర స్థానము నీకు ఇచ్చాడు. అందుకే నీవు ఇక్కడికి రాగలిగావు. నీకు ఏర్పాటు చేశాడా? అదే చెబుతున్నాడు ఇక్కడ చూడండి. ఇప్పుడు ఇశ్రాయేలు గోత్రం? గోత్రికులతో పాటు ఆ తామును దేంతో పాటు స్వాస్థ్యమునందునట్లు ఇశ్రాయేలు ఇశ్రాయేలు గోత్రికులతో గోత్రికులతో ఇశ్రాయేలు గోత్రములతో పాటు తామును స్వాస్థ్యమునందునట్లు తామును స్వాస్థ్యమునందునట్లు మీ వలె వారును చీట్లు వేయవలెను నీవలే వారును. చీట్లు వేయవలెను. అదేంటి నీకు కూడా ఇస్తాడట? ఇప్పుడు నాకు తెలుసు నేను ఏ గోత్రాన్ని బట్టి నేను జీవిస్తున్నాను. ఇప్పుడు నాకు తెలుసు అన్న వాళ్ళు మాత్రం హల్లెలూయా చెప్పండి. నేను మళ్ళీ అడుగుతా. హల్లెలూయా అన్న తర్వాత అమ్మ ఏ గోత్రం అన్నారని అడుగుతా. కళ్ళు తెరిచాను చూడండి. చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా అన్న వాళ్ళు ఎవరు? మీరు ఏ గోత్రానికి చెందినట్లు జీవిస్తున్నారు? యేసుక్రీస్తు ప్రభు వారి గోత్రం. దేవుని ఇశ్రాయేలుగా ఉంది. అమ్మా గోత్రం అన్నప్పుడు వంశం గురించి చెప్పట్లా. తెలియగలవాళ్ళు మీరంతా. వంశం అంటే 12 గోత్రాలు కలిసింది, అది ఇజ్రాయేలా. గోత్రం yes. ఈ దేవునికి స్తోత్రం. 12 మంది 12 గోత్రాలా? యోధా గోత్రం. నీ గోత్రం ఏంది? లేవి గోత్రం. అదిగో చక్కగా ఒక ఆయన ఎవరో లేవి గోత్రం అన్నారు. ఆ చెప్పిన ఆయన పేరేదో నేను చూడలేదు. నా నామం పెట్టబడిన కనుక దేవుని అమ్మ గోత్రం. లేవి గోత్రం అంటే ఇక్కడ యా. కొత్త నిబంధనలో 12 మంది ఉన్నారు కదా. అపోస్తలులని పేరు పెట్టారు కదా. రాజు ఇప్పుడు అక్కడ చెప్పిన లేవీయుని గోత్రము ఇక్కడ అపోస్తలులో ఏ కోవ ఇచ్చాడు చూసారా? మరలా చదువుతున్నా. యోధా అంటే ఇస్కరియోతు యోధానా? కాదండి. ఇంకొక ఆయన ఉన్నాడు. ఆయన యేసుక్రీస్తు ప్రభు గోత్రం. అబ్రహాము గోత్రం. ఆయన మూల విరాట్. నేను ఆయన 12 మంది మీకు మరలా చెప్తున్నా. ఇప్పుడు నేను అడిగాను, ఉదాహరణకి చెప్తున్నా ఆ సహోదరుని గురించి, అయ్యగారి గురించి. అయ్యా నేను లేవి గోత్రం. మరి లేవి పాత నిబంధన కదా అంటే ఇక్కడ కూడా 12 మందినే ఇచ్చాడు. ఎవరాళ్ళు? శిష్యులు కూడా 12 మంది ఉన్నారు. ఆయన శిష్యులు. శిష్యులలో 12 మందిని ప్రత్యేకపరిచి వారికి మాత్రము అపోస్తులు అని పేరు పెట్టెను. ఇప్పుడు అపోస్తులు ఎంతమంది గోత్రాలు అయ్యారు? 12 గోత్రం. ఆ రోజున 12 మంది గోత్రకర్తలను పెట్టాడు. వారికి మూలము యాకోబు. యాకోబు అంటే ఇశ్రాయేలు. ఇశ్రాయేలుకు 12 మంది జన్మనిచ్చాడు. ఈ 12 మంది 12 గోత్రాలుగా ఉన్నారు. నీవు పాతకాలమందు ఒక గోత్రములో నేనున్నాను అంటివి. అది లేవి గోత్రం. వెరీ గుడ్. ఇక్కడ చెట్ అయింది.
ఇప్పుడు ఆ క్రమము కొత్త నిబంధనలో రతనాలతో పోల్చాడు. ఆ లేవి గోత్రాన్ని ఏమని పిలిచాడో తెలుసా? మరకతం. మరకతం. ఎవరిని పిలిచాడు? మరకతం. 12 రత్నాలు చెప్పి ప్రకటనలో గట్టిగా మరకతము అన్నాడా? మరకతము. ఈ మరకతము వలె లేవీయుని పని చేస్తూ యాజకత్వము చేయువాడు దేవుడే ఈ సంగతిని అతనికి అప్పచెప్పాడు. ఏది? కొత్త నిబంధనలో. ఇప్పుడు ఆ చెప్పిన అయ్యగారు ఆ విధంగా ఉన్నారా? ఇంతకీ ఎవరు అతను చెప్పండి. ఇప్పుడు లేవి అంటే యాజకుడు, సేవకుడు కాదు, యాజకుడు, ఎవాంజలిస్ట్ కాదు, యాజకుడు, పాస్టర్ గారు. ఇప్పుడు యేసయ్య పాదిరి పైన ఒకరికి అప్పచెప్పాడు. ఎవరు పాదిరి పైన అప్పచెప్పింది? ఎవరికి? యాజకులకు అప్పచెప్పండి. కొత్త నిబంధనలో. అవును. నేను మూడింటిని మీ ముందు ఉంచుతున్నా. మొట్టమొదట 12 మంది ఇజ్రాయేలుగా నువ్వు చేరావు. ఎప్పుడైతే బాప్తీసం తీసుకున్నావో, ఎప్పుడైతే రక్షించబడ్డావో, ఎప్పుడైతే క్రీస్తుని కలిగి ఉన్నావో, ఎప్పుడైతే ఆయన్ని ప్రకటిస్తూ ఉన్నావో, నీవు ఇజ్రాయేలుగా మార్చబడ్డావు. ఆయన రక్తముతో కడగబడేశావు. అయిపోయింది. ఇప్పుడు ఇజ్రాయేలు అయిన నీవు ఏ గోత్రములో ఉన్నావే? అక్కడ నేనంటల్లా ఈ మాట. ఇందాక బిడ్డ చదివిందే 21-23లో వారి వారి గోత్రముల ప్రకారము ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క భూభాగాన్ని ఇస్తూ అంతటితో కాదు ఈ సియోను పర్వతము మీద, ఈ యెరూషలేము పట్టణము లేదా ఈ భూభాగములో అతి శ్రేష్టమైన నా సన్నిధిలో నీకు కూడా, అన్య జనాంగమైన నీకు కూడా ఒక పాత్రగా ఇస్తూ ఉన్నాను, ఒక ప్రదేశాన్ని ఇస్తున్నాను. అయితే నీవు ఆడకి చేరి 12 గోత్రాలలో ఏడో ఒక చోట ఉంటానంటే కుదరదంట. నీ గోత్రం ఏది? తట్టపుట్ట సర్దుకొని వీధిలో 100 ఇళ్ళు ఉన్నాయా? నువ్వు బస్ దిగి నీ సామాను లగేజ్ పట్టుకొని ఆ వీధి మొదలింట్లో పోతావా? నీ ఇంటికి పోతావా? మన ఇంటికి పోతాం. ఎవడిల్లు వాడు చూసుకుంటాడే. పక్కింటికి పోతే వాళ్ళు ముట్టుకెళ్ళేస్తారు కదా. నీ ఇల్లు అది తాగేవా? మతిపోయిందా అంటారా? నేను ఇజ్రాయేలును. ఇప్పుడు అక్కడ పాత నిబంధనలో ఇజ్రాయేలుకి 12 మందిని పెట్టాడు. ఈ 12 మందిని 12 రతనాలను చూపించాడే. అందులో వజ్రమా, వైఢూర్యమా, మరకతమా, పుష్యమా, గోమేధికమా, సుగంధమా, పద్మరాగమా, నీలమా, లేక ఏమై ఉన్నా? ఈ 12 రత్నాలు 12 ఇశ్రాయేలు. ఈ 12 రత్నాలు కొత్త నిబంధనకు ట్రాన్స్ఫర్ చేశాడు. ఆత్మ సంబంధంగా యోచన చేయి. ఈ 12 గోత్రాలు, ఒకటి గుమ్మం అన్నాడు, మరొకటి ద్వారము అని పిలిచాడు. ప్రకటన 21 తర్వాత చదువుకండి. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఇదిగో ఈ 12 మందిలో ఒక్కొక్కరు ఒక్కొక్క కోవా గోత్రం అదే. ఇప్పుడు పౌలు గోత్రంలో ఉన్నావా? యోధా గోత్రంలో ఉన్నావా? పేతురు గోత్రంలో ఉన్నావా? నీవు ఏ గోత్రాన్ని బట్టి నీవు నడుస్తున్నావో, నీ విశ్వాసము సాగుతుందో ఆ దాని పోలిక నువ్వు గుర్తించగలిగితే నువ్వు పొందబోయే కిరీటం కూడా కనపడుద్ది. లేవి గోత్రంలో ఇప్పుడు ఒకరు క్రీస్తు సంఘము, అది ఇశ్రాయేలు వలె మొత్తం కలిపి అది నా శరీరము. శరీరంలో 12 భాగాలు ఉన్నాయి. నువ్వే భాగం? క్రీస్తు అంటేనే సమస్తం. సమస్తం అంటే ఉదాహరణకి ఇజ్రాయేలు. 12 గోత్రాలు ఈ దేహంలోనే ఉండిపోయినాయి. అంతేనా కదా? ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఒక ఆయన, అయ్యా నేను ఈ చెయ్యయ్యా అంటే ఈ చెయ్యి పేరేంది? లేవి. ఎస్,
పాత నిబంధనలో లేవి, కొత్త నిబంధనలో ఎవరు? ఇప్పుడు లేవీయునిగా బతుకుతున్నావా లేదా? ఇక్కడ చేరాలంటే ఎట్ట పడితే అట్టి పోవటానికి వీల్లేదట. వారి వారి వరసను అన్నాడే పెట్టానంటున్నాడు. ఆదాము నుండి చిట్ట చివరి సమయం వరకు ప్రతి వాడును వారి వారి వరసలోనే బ్రతికించబడును. నువ్వే వరసలో ఉన్నావని నేను అడుగుతున్నాను. అందుకు గారు చక్కగా లేవి అన్నాడు. ఈ లేవి పాత నిబంధనలో ఇశ్రాయేలు 12 మందిలో ఒకడు. అవునంటారా? అవును. ఇతనికి అతను రతనాలనుగా చూపినప్పుడు అతను మరకతమని బైబిల్లోనే తెలిదించారు, చెప్పారు. ఎందుకని? మొట్టమొదటిది ప్రధానమైనది, స్వాస్థ్యమైనది, అతి ప్రాముఖ్యమైనది. వెరీ గుడ్. ఇక్కడ దాకా వచ్చింది. వారికి పోలినవాడు, వారికి చెందినవాడు నూతన నిబంధనలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఎందుకంటే అక్కడ 12 పెట్టి ఇక్కడ 12 పెట్టాడు. మధ్యలో రతనాలని చెప్పి అయ్యి 12 చేశాడు. బైబిల్ ప్రకటన నిగూఢాంశాల నిలయం, నిగూఢమైన నిర్ణయం. అమ్మ ఎవరు? పౌలుగా. ఆ చెప్పిన సహోదరుని బట్టి దేవునికి స్తోత్రం. ఎందుకంటే చెప్పనోళ్ళ కంటే చెప్పినోళ్ళు తప్ప ఒప్ప డజంట్ మ్యాటర్. కానీ చెప్పే మనసుని దేవుడు కల్పించాడు కదా. కాకపోయినా చెప్పగలిగారు. హల్లెలూయా. ఇంకా ఇంకా అన్నానంటే దగ్గరకు వచ్చారు, కానీ కొద్దిగా ఇంకా అసలైన పదం ఉండాల. చెప్పండి. ఒకరోజు ఆయన పిలిచి, అబ్బాయి నువ్వు లేవి పని చేయి, నువ్వు యాజకుడు పని చేయి, నీకు ఒక పాత్ర ఇస్తున్నానని ఒక ఆయన పెట్టాడు. పిలిచేలా పెట్టాడు. ఎవరైనా? మరి ఇందాకేమైంది ఆ మాట? పేతురు, నీ మీద నా సంఘము కేఫా అని పిలవబడతావు, నీవు బండవి. ఇప్పుడు మీలో కొందరు పేతుర్లు ఉన్నారా లేదా? సంఘాలు కట్టింది. పాస్టర్ గారు ఉన్నారు, డేవిడ్ విజయ్ కుమార్ గారు ఉన్నారు, అలాగే ఆత్మీయ సంఘంగా కట్టనని ఆశిస్తున్న అయ్యగారు ఉన్నారు, ఇంకా మందిరం కట్టిన లోకాపతి గారు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళది ఏ కోవా? చిన్న కోవా. ఇప్పుడు ఇక్కడ సేవకులు కొంతమందిగా యవనస్తుల నుంచి ఉన్నారు. మరి వాళ్ళని ప్రశ్నిస్తున్నాను, వాళ్ళే కోవా? ఏదో అట్టట్ట భక్తి పొంగులు పోవటానికి కాదు. దేవుని వాక్యం, దేవుని వాక్యము నిగూఢ భావాల నిలయం. నీవే కోవలో లేకుండా ప్రార్థన చేస్తున్నావు, విశ్వాసంతో ఉన్నావు, నడుస్తున్నాను నన్ను నువ్వు ఉప్పొంగితే ఉప్పొంగులు సలారే దినాలు వస్తాయి. నీ ప్రయాస ఊపిరున్నంత వరకు ఆయన ఎందుకు నిన్ను చేశాడో తెలుసా? ఆయన నిన్నెందుకు చేశాడో తెలుసా? నీ కోసం కాదు, నా మహిమార్థం నిన్ను చేశాడు. నీ ఊపిరి నిలిపాను అంటే, నీ ప్రాణము నిలిపాను అంటే, సజీవుల లెక్కలో నిన్ను నేను ఉంచాను అంటే, నా నిమిత్తము నీవు బ్రతకాలి అని ఏదో పెట్టాను. నీ ఇష్ట ప్రకారంగా బ్రతకడానికి నిన్ను పెట్టలేదు. నీ ఇష్ట ప్రకారం జీవించడానికి నేను నిన్ను చేయలేదా? నా మహిమార్థంగానే చేశాను. ఒక దినము రాబోతుంది, సియోను పర్వతము విశాలమైన పర్వతముగా నేను చూపుతున్నాను. నూతన భూమి, నూతన ఆకాశములను నేను సృజిస్తూ ఉన్నాను. నేను ఈ యొక్క సృష్టిని ఏర్పాటు చేస్తూ ఉన్నాను, నూతన పరుస్తున్నాను, రెన్యూ చేస్తున్నాను. అందులో నేను ఇజ్రాయేలు 12 గోత్రాలకు భాగములు పంచుతున్నాను. ఆ 47 అంతా అది మొత్తం అదే కనపడుతుంటది. భాగములు పంచుతాను. ఈ పంచబడిన భాగములో 12 గోత్రాల వారికి ఇస్తున్నాను. అంతటితో కాదు, అన్య జనాంగము నుండి ఇజ్రాయేలులో ఉన్నవారు,
ఇజ్రాయేలులో పుట్టిన వారు, ఇజ్రాయేలుతో కలిసిన వారు అనగా అన్య జనాంగము నుంచి రక్షించబడిన నీవు నేనే ఇజ్రాయేల్ అని పెడుతూ ఉన్నాడు. ఇప్పుడు యోహాను 10:16 దాని ఆధారము స్పష్టంగా తెలియచేస్తున్న దేవునికి స్తోత్రం. చూడండి, ఈ దొడ్డివి కానీ వేరే గొర్రెలను ఇదిగో నాకు ఓ ఇజ్రాయేలు శరీర జనాంగమా, శరీర యూదులారా, శరీర ఇజ్రాయేలు జనమా, ఈ ఒక్క దొడ్డే కాదు, వేరొక దొడ్డి నాకున్నది. ఆ జనము మరెవరో కాదు, నశించిపోయిన వారిలో నుంచి ఆ రక్తముతో కడగబడిన ఈ అన్య జనాంగమైన వేరొక దొడ్డి అని ప్రకటిస్తున్న దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఈ దొడ్డివి కానివి వేరొక దొడ్డి నాకున్నదే. వాటిని కూడా నేను తోడుకొని రావలెను. వాటిని కూడా నేను వీళ్ళను ఆడగదేశామానా, వాళ్ళను కూడా ఈ సియోను దగ్గర మీరున్నారు కదా, ఈ పర్వతం దగ్గర ఉన్నారు కదా, వాళ్ళని నేను తోడుకొని మీ దగ్గరకు తెస్తానా. అప్పుడు ఏమవుతుందో తెలుసా, అవి నా మందయు స్వరమని గొర్రెల కాపరి ఒక్కడును అగును. కాపరి ఒక్కడును ఆగును. మందరం. నేను రాజై ఉంటాను, వీళ్ళు నా ప్రజలై ఉంటారు. నేను ఏలతాను, నేను సియోను పట్టణములో నా సింహాసనము మీద ఉంటాను. ఈ ప్రజలకు ఇప్పుడు రమ్మ వెనక్కి యెహెజ్కేలు 47:21-23 వచనాలు. ఇప్పుడు ఇశ్రాయేలు గోత్రముల ప్రకారము ఆ ఈ దేశమును మీరు పంచుకొనవలెను. ఈ దేశమును మీరు గోత్రాల ప్రకారముగా పంచుకోవాలి. మీరు చీట్లు వేసి అట్లాంటి ఏముండవని నువ్వు అనుకుంటున్నావా? ఎందుకంటే క్రమము లేకపోతే ప్రజలు కట్టుబాటు మేరతారట. అందుకని దేవుడు తన కట్టుబాట్లను, ఆలోచనలను భూమి మీద విశ్వాసులకి ప్రత్యేకపరిచాడు. నీవు నడవవలసిన త్రోవలను నిలిపాడు. అక్కడ నడుస్తున్నావా? ఇప్పుడు పేతురుని పోలిన జీవితము, పేతురు ఎలా జీవించాడో తెలుసా? పేతురులో ఉన్న ఆ పిరికితనము ఒకనాడు, కానీ పిరికితనం అంతా కోల్పోయి ఆ పిరికితనాన్ని సమాధి చేసినప్పుడు ఇదే పేతురు సజీవ సాక్షిగా నిలిచి ఎంత విధేయుడు, ఎంత నిరీక్షణ కలిగిన వాడయ్యాడో. 1వ పేతురు, 2వ పేతురు, 3వ పేతురుని ఒక్కసారి చదవండి, మీకు తెలుసు. అమ్మో, అంత భక్తి, అంత నమ్మకం, అంత నడత. నేను యోగ్యుని కాదయ్యా, తల్లకిందులుగా నన్ను సిలువ వేయమన్నంతగా తగ్గించుకున్న నిరీక్షణపరుడు పేతురు. దేనికి సూచన తెలుసా? నిరీక్షణ. అంత నిరీక్షణ, ఎంత బలమైన నిరీక్షణ! ఆ నిరీక్షణతో నీవెదురు చూస్తే ఇశ్రాయేలు నడి సమాజం మధ్యలోకి వెళ్ళి ధైర్యంగా నిలబడి ఊసకాళ్ళు కలిగిన వాడిని లేవనెత్తి అద్భుతాలు అప్పటి వరకు వాళ్ళు క్రీస్తుల ద్వారా చేశారు. పునరుద్ధానుడైన తరువాత యేసయ్య ఒంటరి వాడై నిలబడ్డాడు ఆ దేవాలయం దగ్గర. కానీ ఎంత నిరీక్షణ! ఒక్కసారి నువ్వు లేచి నడవమనగానే ఒక్క ఉదుట లేచినప్పుడు, ముష్కరులారా, పాపిష్టి జనమా అని దూసుకొని వచ్చే విధంగా మాట్లాడుతూ ఎరుగక చేశారు. మీరు తర్వాత చదువుకోండి. అపోస్తలులు 2, 3, 4, 5 అధ్యాయాలు, చివరకు 10వ అధ్యాయం, 11 అధ్యాయాలు కూడా పేతురు సాహసోపేతమైన జీవితం, విశ్వాసములో రంగరించబడినటువంటి జీవితం, నిలబడి పౌరుషంగా క్రీస్తు కొరకు ఈ జీవితం అది. ఈ రోజున నీ విశ్వాసం అలా ఉందా? అనేకులను వెలిగించే విధంగా ఉందా? నువ్వే వెలగలేక పెనం మీద అట్లా ఇట్టు పడుతున్నావా? నీదే గోత్రం? మరలా ప్రశ్నిస్తున్నాను, నా గోత్రము నేను ఎరగదను. నీ గోత్రం నీకు తెలుసా? లేకపోతే బతుకు తెరువు, ఆర్భాటాలు, హంగులు, లోకము కలగోర గంపలాగా బతుకుతున్నావంటే నువ్వు 4 రోడ్ల మధ్యలో నిలబడి నీ రూట్ తెలియని బతుకులో అది నిన్ను గమ్యానికి చేర్చదు.
మరలా చెప్తున్నాను, ఇజ్రాయేలును 12 మందిని ఏర్పాటు చేశాను. 12 మందిని 12 రతనాలని పిలుస్తున్నాను. ఆఖరి ఒకటి ఉన్నది సుగంధము. అబ్బబ్బబ్బా! సుగంధము. శోధించబడిన మీదట నిన్ను సుగంధమై మారెదను. హల్లెలూయా, 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 ఆమేన్. నేను వెళ్ళు మార్గము నా యేసుకే. కనీసం పక్కనోళ్ళకి కూడా ప్రకటించలేకుండా ఉన్నావా? నీ ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పుకోలేకుండా ఉన్నావా? నీ ఇంట పోరాటము చెయ్యి. పోతారులే, లోకములో నువ్వు నచ్చు, ఆ పూట గడుస్తుంది. కానీ ఒక దినమున నీ కుటుంబములో నీ బిడ్డలు విడవబడినప్పుడు ఆ విడవబడిన వేదన ఎంత బాధాకరం. నేను ఇట్లా బాధపడుకుంటా దుఃఖముతో, ఏ విధంగా వేదనతో రగిలిపోయే స్థితి నీకు ఉండకూడదు. ఆ రోజున విశేషమైన ఈ జనము మాత్రమే నలుగురుంటే ఇంట్లో అరుగురు. పెట్టుకుంటాము. సరే, సమయం ఎలాగైంది గనక మిగతా భాగము మనము మరుసటి సమయంలో ధ్యానించుతున్నాము. ప్రార్థన చేసుకుందాం. ప్రియ దైవ జనమ, ఆలోచన చేయండి. నీకంటూ ఒక గోత్రాన్ని ఇచ్చాడు. నిన్ను ఎంపిక చేసిన నాడు, నిన్ను రక్షించిన నాడు తన స్వకీయ జనాంగమని పిలిచాడు. ఆయన ఇజ్రాయేలు నా ముద్దు బిడ్డ అని పిలిచాడు. నీవు ఇజ్రాయేల్ అయిపోయావు. అది దేవుని ఇశ్రాయేల్. ఇప్పుడు అంటున్నాడు, నీకొక స్వాస్థ్యం ఇస్తాను, నీవే ఎంపిక చేసుకో. నీవు నడవవలసిన త్రోవను సెలెక్ట్ యువర్ సెల్ఫ్. ఎంపిక చేసుకో. ఆ మార్గములో ముళ్ళ తుప్పలు, రాతి గచ్చులు ఎన్నో ఉంటే నువ్వు లక్ష్య పెట్టబాకు. నీ గురి తీయకు. గురి కలిగిన ప్రయాసపడు. కాసేపు పొంగులు, కాసేపు ప్రార్థన చేసి సప్పబడే రీతిగా నువ్వు ఉండద్దు. నీ గురి తెలుసుకొని నడవమంటున్నాడు. నీవు నడిస్తే నేనేం చేస్తాను తెలుసా? ఈ సియోను పర్వతం, ఒక మాట చదవండి, 22, 23 వచనాలు రిమైనింగ్ కంటిన్యూ చేయమ్మా. ఇప్పుడు అంటున్నాడు, ఈ కనిపించిన ఈ శేషమైన 12 గోత్రాలలో వారిని రతనాలు, ముత్యాలు, వజ్రవైఢూర్య, మరకత, నీల, పుష్య, గోమేదిక, సుగంధ, పద్మ రాగముల వలె నిన్ను ఒక నాణ్యము. ఎందుకంటే నీకు కూడా ఒక ఆధ్యాత్మికంగా ఒక వ్యక్తిని చూపుతున్నాను. వాళ్ళు మార్గదర్శకులు, అపోస్తలులు. 12 మందిని పెట్టాను. ఈ 12 మంది నడిచిన క్రమములో నీవు జీవించి, వారు అక్కడ నిలబడి నిన్ను పిలుస్తున్నాడు. ఇలా ఆ ద్వారం దగ్గర నిలబడి బ్రదర్ కమ్ హియర్, అటు కాదు, నన్ను పోలేవు. ఎందుకంటే పౌలు అంటున్నాడు, నేను క్రీస్తుని పోలి నడిచాను, మీరు నన్ను పోలి అన్నాడుగా. నన్ను పోలి నడిచావు కాబట్టి ఇప్పుడు నేను ఈ ద్వారంలో నుంచి వెళ్తున్నానయ్యా. నేను ఈ ద్వారంలో నుంచి నాకు ఇచ్చాడు. ఇక్కడ కిరీటాలు ఉన్నాయి, పెద్ద పెద్ద బహుమానాలు ఉన్నాయి, సింహాసనాలు ఉన్నాయి. లేవు అనుకుంటే అవి నీకు లేవేమో, నాకున్నాయి. అన్ని వివరాలు మీ ముందు ఉంచుతాను. ఆ సింహాసనాలు, పదవులు అన్నీ ఇచ్చాడు. ఏవి లేవు అనుకోకండి, అన్నీ ఉన్నాయి. ప్రియ దైవజనమా, ప్రతి పదము యోచన చేద్దాం. ఆ మార్గంలో నుంచి నీకు సమర్పించబడిన వాటిని యేసయ్య ఆ తల మీద నీకు పెట్టబోతాడు. నువ్వెలా నడవాలనుకుంటున్నావు? ఇప్పుడు చదవమ్మా. ఇశ్రాయేలీయుల గోత్రముల ప్రకారము ఇశ్రాయేలీయుల గోత్రముల ప్రకారము ఈ దేశమును మీరు పంచుకొనవలెను. ఈ దేశమును మీరు పంచుకొనవలెను. మీరు చీట్లు వేసి మీకును మీలో నివసించి పిల్లలు మీలో నివసించుచు ఉన్న
పిల్లల కనిన పరదేశులకును అద్దుగా ఇప్పుడు నువ్వు రక్షించబడ్డాక, నీ బిడ్డలను కూడా రక్షించుకున్నాక, నీలో నివసిస్తున్న పరదేశ అన్య జనాంగము నుండి కొనబడిన వారు అని దాని మాట భావం కదా. సంతోషంగా ఉన్న వాళ్ళు హల్లెలూయా. చూడండి ఏం చేస్తున్నాడు ఇప్పుడు. పరదేశులకును స్వాస్థ్యములను విభజించినప్పుడు ఆ ఇశ్రాయేలులో దేశమందు పుట్టిన వారిగా ఆ ఆ పరదేశమును మీరు ఎంచవలెను. ఎంచుకో. ఇప్పుడు వీళ్ళు ఎక్కడ పుట్టావు, నువ్వు ఎక్కడ పుట్టావు? ఇప్పుడు ఆ ప్రదేశం నీ జన్మస్థలం అక్కడే. ఇజ్రాయెల్ దేశం. ఇజ్రాయేలులో నీ స్వాస్థ్యం ఉంది. ఆడాడ ఇజ్రాయేల్లో యుద్ధం జరుగుతా ఉంటే నాకేం సంబంధం లేదని అంటున్నావా? అయ్యా ఇజ్రాయేల్ను కాపాడయ్యా, ఇజ్రాయెల్ దేశాన్ని కాపాడయ్యా, ఆ భూమిని కాపాడయ్యా, ఆ ప్రజలను కాపాడయ్యా ఎందుకంటున్నావు? ఎందుకు? నాకు కూడా అక్కడ భూమి ఇచ్చావయ్యా, ఈ నేల ఇచ్చావయ్యా, స్వాస్థ్యం ఇచ్చావయ్యా, నాకు ఒక భాగం ఇచ్చావయ్యా. హల్లెలూయా. గుర్తించగలిగినప్పుడు యేసయ్య కళ్ళ ముందు నీవు కూర్చునే పరిస్థితికి ఎదురుచూడు. ఆయన ముఖాన్ని, ఆ ముఖార విందాలని, ఆ తేజస్సును అలా మైమరిచిపోతావు నువ్వు. ఆ దర్శనాలు అంత గొప్పగా ఉంటాయి. అవి పొందిన వాళ్ళకే తెలుస్తుంది. హల్లెలూయా. ఆ దర్శనాలను పొందినోళ్ళు ఎటపడితే పొద్దున్నే లేచి ఏదో కనపడుతుంది. ఈ దర్శనాలు కాదు. ఆ దర్శనం తీరే వేరు. పరవశం. గంటలు గడిచిపోతే ఈ దేహాన్ని వదిలిపోయినంత అనుభూతులు, నిర్మలమైన అనుభవం ముందు అసలు ఊహ కన్నదు. అది పొందిన వాడికి తెలుస్తుంది. ముందుగా దేవుడు చూపుతున్నాడు, నీకు ఇస్తున్నాడు. ఇప్పుడు ఆ దేశములో ఆ ప్రాంతము ఇదంతా సియోనుగా మారుస్తున్నాడు. ఇదంతా యెరూషలేము పట్టణం చేస్తున్నాడు. ఆ కొద్దిగే కాదు, మొత్తము. ఆ తర్వాత భాగమును వారికి వారి వారి గోత్రములు ఇచ్చినట్లుగా వారి వారి గోత్రముల ప్రకారముగా నీకొక గోత్రం ఇస్తున్నాడు. ఆ గోత్రం నీకు ఇచ్చి, ఇదిగా పాత నిబంధనలు ఆయనకి ఈ రత్నం, ఆ రత్నం కలిగిన కిరీటాలు అన్ని సిద్ధం చేసి ఆయన పోలిన ఆయన 12 మందిలో ఒక ఆయన ఉన్నాడు. మరి నువ్వు ఆ కోవలో ఉన్నావా? ఉంటే అదిగో ఆ కిరీటం నీ నెత్తి మీద పెడతా. దాంట్లో మణిభూషితమైన రతనాల కిరీటాలు నీకు ఇవ్వబోతున్నానే. ఇప్పుడు చదువమ్మా, మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ చదివి కంటిన్యూ చేసి క్లోజ్ చేసేద్దాం. ఇశ్రాయేలు గోత్రికులతో పాటు వాళ్ళతో పాటు తామును స్వాస్థ్యము నొందినట్లు ఆ మీ వలె వారును చీట్లు నీ వేయవలెను. వలే వారును చీట్లు వేయవలెను. ఆ ఏ గోత్రములో పరదేశులు కాపురముందురో ఏ దేశములో పరదేశులు కాపురం ఉంటారా ఆ గోత్ర భాగములో ఆ మీరు వారికి స్వాస్థ్యము ఇయ్యవలెను. మీరు వాళ్ళకి ఇవ్వాల్సిందే. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. మరి స్వాస్థ్యము నువ్వొక్కదానివి, నువ్వొక్కడివే పొందాలనుకుంటున్నావా? నీతో పాటు నలుగురికి ఆ స్వాస్థ్యం ఇవ్వాలనుకుంటున్నావా? పంచాలనుకుంటున్నావా? ఒక నాణ్యము అని వలె అట్ట ఉండిపోతావా? పైకి భక్తి కనపరుస్తూ మాయలో ఉంటున్నావా? భక్తిలో ఉన్న పరిశుద్ధాత్మ శక్తిని ఆశ్రయిస్తున్నావు. ఆయన కోసము నీవేం చేశావు? ఆయన అడుగుతాడు. నీవు ఆయన కోసం ఉంటానని, ఆయన పరిచర్య నేను చేస్తానని నీవు అనకుండా జీవిస్తే నీ అవసరం భూమి మీద ఆయనకు ఉంటుందా? ఇంక జాలే పొమ్మంటాడు. ఇక చాలు, నువ్వు పో. నా నామమును బట్టి నడుచువారు, పరిచారకులు, సేవకులు ఎందరో ఉన్నారు. నాకు వాళ్ళు కావాలి. నాకు నువ్వు అవసరం లేదని కొట్టివేస్తాడు. ఆ రోజు నువ్వేమైపోతావు? కనుక మనమందరము ఆ రక్షణ స్వాస్థ్యమును అందుకున్నట్లు నీవే క్రమములో ఉన్నావో నేను పరిశీలన చేసుకొని క్రీస్తు అనబడు దేహములో, ఆయన శరీరములో ఒక భాగముగా జీవించుదుముగాక.
ఆమేన్. 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 మిగతా భాగము మనము దాని పూర్తి వివరాలను నెక్స్ట్ సెషన్స్ లో అన్నిటిలోనూ ధ్యానించుదము గాక. ఆమేన్. హల్లెలూయా. అయ్యా ప్రార్థన చేసుకుందాం. అయ్యగారు అయ్యా అయ్యగారు సియోను కొండకి 7 పేర్లు అన్నారు. ఒలీవల కొండ, సిలోహు, గోల్గోతా, గబ్బాతా, ఇంకోటి 2 ఆ, కపాల స్థలము ఆ, కపాల స్థలము, హెబ్రోను భూమి అన్నారు. అబ్రహాము రొమ్ము. అబ్రహాం రోము కొండ. ఎందుకంటే పరలోక పట్టణము దిగొస్తూ ఉంది కదా, ఆ అక్కడున్న మహిమలో